శ్రీకృష్ణం వందే జగద్గురు. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. పరమాత్మ నీ జ్ఞానం కోసం తపిస్తున్న వాళ్ళందరినీ ఆశీర్వదించి అందరికీ శుభం కల్పించు. కృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పరమాత్మ దయ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాం. సత్యనిష్ఠుడు శిష్యులు అడిగిన దానికి ఆ విధంగా చెప్పాడు. తర్వాత తేజస్సుని ఇంకొక చిన్న సందేహం వెలిపించింది. అహం అనేది అస్మితం అంటే అది అహం అనేది ఎందుకులా మనల్ని మాయ చేస్తుంది? మీరు పరమాత్మని మాయ అన్నారు, ఇలాంటి మాయ ఎందుకు సృష్టించబడింది అని అడిగింది. మా తల్లి, నువ్వు చాలా చక్కని విషయాన్ని అడిగినావు. సృష్టి చేసిన పరమాత్ముడు మాయను ఎందుకు సృష్టించాడు? మానవులందరూ కూడా సుఖశాంతులతో జీవించాలి. అలా అన్నప్పుడు ఆయన మాయ ఎందుకు పెట్టి మన మీద మాయ ప్రయోగించి మళ్ళీ నన్ను శరణు వెళ్ళని అంటున్నారు ఎందుకు అని అడిగినావు కనుక, మంచి లేని చోట చెడు ఎక్కువ వెలుగుతుంది. చెడు పోవాలి అంటే అక్కడికి మంచి రావాలి. కాబట్టి ఏం చేయాలి? మనకు మంచి చెడులు రెండూ తెలియాలి. ఎప్పుడు మనకు సంతోషమే ఉంటే ఆ సంతోషం విలువ మనకు తెలియదు, దాని విలువ ఎవరికి అర్థం కాదు. ఆనందం అనేది ఎప్పుడు జీవితం అంతా ఆనందం ఇచ్చేసిన కూడా భగవంతుడు. ఇంకా ఆనందం విలువ ఏం తెలుస్తుంది? ఇది ఇంతేలని దేవుడిని మర్చిపోతారు. దేవుడిని భగవంతుడిని పట్టించుకోనే పట్టించుకో. ఎందుకు? నిత్యంగా ఆనందం ఉన్నాం కదా. మనం నిత్యంగా ఆనందంలోనే ఉన్నాము. ఇంకే ఆనందం మనకు దేనికి? ఆయన ఎందుకు భగవంతుడు మనకి దేనికి? ఇంకా ఆయన, ఇది మానవుల స్వభావం. ఇవన్నీ ఆయనకి తెలుసు, పరమాత్మకు తెలుసు. మానవులు సృష్టిస్తే వాళ్ళు మహా తెలివితేటలు కలిగిన వాళ్ళు అయిపోతారని అర్థమైపోతున్నాను. కనుక ఏం చేస్తాడు ఆయన? మనం కానీ సుఖశాంతులతో ఆనందంతో ప్రశాంతతో జీవించేటప్పుడు నిత్యం అదే ఉంటే మనకు దానికన్నా కోట్ల సంపద అవసరం లేదు. ఇంకా ఎందుకు? కోట్ల సంపదను అదే ఆనందము, ఏమి లేకపోయినా ఇదే ఆనందము. ఇంకా పరమాత్మ దేనికి? దైవం ఎక్కడున్నాడు? దైవం లేదు, మనమే దేవుళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు? నిత్యం సంతోషంగా ఉన్నాను, ఇంక దేవుడు నాకేం పని? దేవుడు ఆయన సంతోషం నాకెందుకు? నాకెట్లా సంతోషం ఉంది. ఎవరన్నా ప్రార్థిస్తే నాకు కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలి, బాధలు పోవాలి. కానీ అవేమి నాకు రావటం లేదే. ఇప్పుడు నేను నిత్య సంతోషంగా ఉన్నాను కనుక నిత్య సంతోషికి భగవంతుడు ఎందుకు అవసరం? పెద్ద చిన్న ఎందుకు అవసరం? ఎందుకంటే నేను ఆనందం, ప్రశాంత, సుఖం అన్నీ నాలో ఉంది. నేను ఎప్పుడు సుఖంగా బతుకుతూ ఉంటే ఇంకా ఎవరితో పని నాకే ఉంది? ప్రతి ఒక్కరి దగ్గర అనంతమైన డబ్బు ఉంది అనుకుందాం. ఎవరైనా అర్థిస్తారా? ఏ పనైనా చేస్తారా? సంపద ఉంది. అప్పుడు పని చేసేవాళ్ళు ఎవరు ఉండరు, పొలం దున్నేవాళ్ళు ఉండరు, పొలం పనులు చేయరు, కూలి పనులు చేయరు. అక్కడ ఆగిపోతాయి పనులన్నీ. దీని వెనకాల ఎంత రహస్యం ఉందో తెలుసామా? ఎంత జ్ఞానం ఉందో తెలుసా? మానవులకి సంపూర్ణమైనటువంటి ప్రశాంతత వచ్చేసిందనుకో, తృప్తి అంతా, ఇక వారు ఎవ్వరిని లెక్క చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆనందంలో ఉన్నాడు, ప్రతి ఒక్కడు సంతోషంతో ఉంటాడు. ఇంకెందుకు ఎవరు భగవంతుడు దేనికి? భగవంతుడు మనం సృష్టించాడా? లేదు, మనకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? కష్టాలు ఉన్నప్పుడు అయ్యా కాపాడు అంటాం. ఆ కష్టాలే లేకపోతే ఇంకా మనల్ని కాపాడేది ఆయన ఎందుకు కాపాడేది? మనమే కాపాడుకుంటుంటాం కదా. ఇలాంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు మానవులంతా. వెళ్ళిపోయినప్పుడు అందరూ కూడా మూర్ఖులైపోయి చివరి జీవిత మజిలీలో అప్పుడు కానీ అర్థం కాదు వాళ్ళకి. ఓహో, ప్రాణం పోయే సమయం వచ్చింది, ఈ ప్రాణాన్ని ఎలా ఆపుకోవాలి? ఇంతకాలం అనేక సుఖాలు అనుభవించాం, సర్వసుఖాలు అనుభవించాం. మరి ప్రాణం పోవడాన్ని ఎలా ఆపాలి? ఎలా ఆపగలుగుతాం? ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు.
అప్పుడు దైవాన్ని వేడుకున్న దైవం కూడా దగ్గరికి రాడు. అన్ని సుఖాలు అనుభవిస్తుంటే అనేక రోగాలు, అన్ని రోగాలు వస్తాయి. అన్ని రోగాలు వస్తే వైద్యులు కూడా కాలం డబ్బుంది కాబట్టి నాకెందుకు నీ కర్మను వెనబడిపోయి నీ జబ్బులు, నేను నీకు వైద్యం చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నాకు తాగినంత ధనం ఉంది, ఆనందం ఉంది, సంతోషం. అన్నీ ఈ విధంగా ఒక్కొక్క వ్యవస్థలు అన్నీ ఏమైపోతాయి, ఎవరి పని వారు చేయరు, హాయిగా కూర్చొని తింటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇంకా మానవులకు ఎటువంటి అవసరాలు ఉండవు. జబ్బుల్లో పడిపోయి ఇది కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. మనసు అది ఇష్టం సన్నిధిలోకి వెళ్ళిపోతాం. ఇదమ్మా తల్లి. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే మంచిని చెడుని రెండింటిని సృష్టించాడు. మంచి చేస్తే మంచి విలువ ఎప్పుడు తెస్తుంది? చెడ్డవారి వల్ల. అదే న్యాయం వల్ల ఎప్పుడు తెలుస్తుంది? అన్యాయం చేసేవారి వల్ల. ధర్మం ఎవరి వల్ల తెలుస్తుంది? మోసం చేసేవారి వల్ల. నీతి ఎప్పుడు నిలబడుతుంది? అవినీతి కార్యక్రమాలు చేసేవారి వల్ల. దానికి దీనికి తేడా ఉండాలి కదా. రావణాసురుడికి రాముడికి తేడా ఏముంది? రావణాసురుడు సకల శాస్త్రాలు తెలిసిన వాడు, సంపూర్ణ గుణవంతుడు. కానీ వ్యామోహం అనే ఒక్క మాయతో అతను రాముడి చేత చనిపోవాల్సి వచ్చింది. రాముడి కాడి బలహీనతలు లేవు. శూర్పణఖ వచ్చి అడిగింది, చంద్రసేన వచ్చి అడిగింది, అందరూ ఎంతోమంది ఆయన మోహించి మేము అంటే నాకు ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం అంతే అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇలాంటప్పుడు మంచి అనేది తెలియాలంటే, మంచి విలువ తెలియాలంటే, భగవంతుడి విలువ తెలియాలంటే ఆయన మాయ కూడా పక్కనే ఉండాలి. మాయ కప్పినప్పుడు అది మాయా అని ఎలా తెలుస్తుంది? మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకున్నప్పుడు ఒరెవరెవరు ఇది ఎందుకు జరిగింది, మన కష్టాలు ఈ బాధలు ఎందుకు అనుకున్నప్పుడు దానికి భౌతికంగా ఎవరెవరు ఏం చెప్పినా మన అజ్ఞానమే మనకు మూల కారణం. మన దుఃఖాలకు మూల కారణం జ్ఞానం లేకపోవడమే. జ్ఞానం అంటే భగవంతుడు. జ్ఞానం అంటే భగవంతుడు. గురువు అంటే భగవంతుడు. తల్లి అంటే భగవంతుడు. తండ్రి అంటే భగవంతుడు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానప్రదాతలు వీళ్ళంతా. తల్లి మొదటి జ్ఞానం ఇస్తుంది, తండ్రి తర్వాత ఎలా నువ్వు జీవించాలో నేర్పిస్తాడు, గురువు దానికి తగినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఆ తర్వాత భగవంతుడు నీకు మంచి చేస్తుంటే నీకు మంచినే ఇస్తాడు, చెడు చేస్తుంటే దాన్ని కూడా నీకు అదే ఇస్తాడు ఫలితాలు. ఏ కర్మ చేస్తే ఆ ఫలితాలు ఇస్తాను ఆయనే చెప్పారు, స్వయంగా చెప్పేశారు. నన్ను ఎవరెవరు ఏ విధంగా తెలుసుకోబోతున్నారో అలాంటి కోరికలు అలాంటివి నేను అనుగ్రహిస్తాను. మీరు ఎలాంటి వాళ్ళని ఏ విధంగా నన్ను పూజ చేస్తారో ఆ విధంగా అనుగ్రహిస్తాను ఒక మాట అనేసారు ఆయన. అంటే ఏమనుకుంటారు అందరూ, ఓహో దొంగతనం చేసి కూడా పర్వాలేదు ఆయన మనం అనుగ్రహిస్తాడు అనుకుంటే ఎంత అజ్ఞానం అది. మంచి పనులు చేస్తే అనుగ్రహిస్తారు, కానీ దొంగతనము, మోసము, దోపిడీ, స్త్రీలను హింసించడము ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఆయన అనుగ్రహం ఉంటుందా? అజ్ఞానం కదా. జ్ఞానం మీద అజ్ఞానం తెలియడానికి ఇవన్నీ మనకు పతంజలి మహర్షి ముందుగా చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయనైనా 5 కష్టాలు కలిగించి 5 పంచభూతాల్లాగా నేను మింగడానికి కాచుకోనుండాలి మిమ్మల్ని. కాబట్టి ఈ కష్టాలన్నీ తెలుసుకున్నారనుకో, అప్పుడు మీరు భగవంతుడి శరణ వేడతారు. భగవంతుడి శరణ వేడితే మీకు ఎంత సుఖమో, ఎంత సంతోషమో, ఎంతో ఆనందమో వస్తుంది. దానికి కావాల్సిందేమి? పవిత్రమైన భక్తి, పవిత్రమైన జ్ఞానం, ధర్మము, సత్యంతో కూడినటువంటి ప్రేమ ఆయనకి ఇవ్వాలి. అంతకంటే ఇంకేం అడగడు ఆయన. ఇంకా అడిగేది ఏం లేదు ఆయన. అంతే. మిమ్మల్ని నుంచి నైవేద్యానికి రకరకాల 100 రకాల వంటకాలు, 100 రకాల తీపి పదార్థాలు అనేకం చేసేసి అదే నీకు పెట్టినాం స్వామి అంటే ఆయనే ఇచ్చిందన్నీ ఆయనే. ఆయనకి మనం ఎందుకు ఇచ్చేది? కాకపోతే మన తృప్తి. నైవేద్యం పెట్టాము స్వామి, మీరు స్వీకరించండి, మీరు తినేసరి ఇప్పుడు మేము తినేస్తాము అని తినడం, అంతే, ఇంకేం లేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.